ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 13వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 13వ తేదీ శనివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు అదృష్టంతో చేపట్టిన ప్రతి పని మీకు విజయాన్ని అయితే చేకూరుస్తుందండి. చక్కగా లాభాల బాటలో ఈరోజు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఊహించని రీతిలో ధనలాభం అయితే ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. అదృష్టం మీ సొంతం అన్నట్టు ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీదే అందవేసిన చెయ్యిగా ఉంటుంది. అనుకోని యోగంతో మీరు ముందుకు వెళ్ళడమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కూడా మీరు పొందగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి పనిలో విజయంతో పాటు ధనలాభం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని విజయవంతంగా సమయానికి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎవరికైతే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎవరైనా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే వాటికి తగిన మెలకువలు తీసుకోవటం వల్ల మీరు మరింతగా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. అనుకోని విధంగా కలిసి రావటం, ఆదాయ మార్గాలు తెరుచుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగు చేస్తాయండి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా అనవసరమైన చర్చల జోలికి వెళ్ళటం కానీ, అనవసరమైన విషయాలలో మీరు పాల్గొనటం కానీ, ఎవరైనా మిమ్మల్ని కవ్వించి మీతో గొడవలకు దిగటం కానీ, ఇట్లాంటి విషయాలలో మీరు తగు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా అనవసరమైన చర్చలకు కానీ, వాగ్వాదాలకు కానీ మీరు ఈరోజు వెళ్లకుండా ఉండటం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నుంచి అయితే బయటపడగలుగుతారు. అంటే ఎవరైనా మీ ఎదుగుదలని చూడలేని వారు కానీ, మీరంటే గిట్టని వారు కానీ, మిమ్మల్ని అనవసరమైన చర్చల్లో దింపడం కానీ, అనవసరమైన విషయాలలో మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడటం కానీ, ఇటువంటి సందర్భాలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. అందువలన అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల మీరు వారి చేసే కొన్ని చేష్టలకు కానీ, వారు చేసే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కానీ మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. మీరు మరింత సంతోషంగా దానివలన రోజునైతే గడపగలుగుతారండి. అందువలన అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడి నుంచి నిష్క్రమించడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. ఆర్థికంగా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. సకాలంలో మీరు ఏదైతే బాధ్యతలను, అది ఇంటి బాధ్యతలైనా అయి ఉండొచ్చు, మీ కుటుంబ బాధ్యతలైనా అయి ఉండొచ్చు, లేదా మీకు మీ యొక్క వ్యాపారానికి ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా ఏదైనా బాధ్యతలైనా అయి ఉండొచ్చు. అటువంటి బాధ్యతలు మీరు ఏదైతే చేపట్టారో ఆ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడానికి మీరు సాయశక్తులా మీ యొక్క కృషినంతా పెట్టి మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు మీ యొక్క పట్టుదలతో ముందుకు వెళ్ళి ప్రతి పనిలో కూడా విజయం వచ్చేంత వరకు కూడా నేను ఈ పనిని పూర్తి చేయాలి అనే విధంగా మీ ఆలోచన ఉండటం వల్ల మీరు మరింతగా విజయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉండడమే కాకుండా మీ యొక్క మనోధైర్యం, మీ యొక్క పట్టుదల మిమ్మల్ని మరింత ముందుకు నడిపించే అవకాశం అయితే ఉంటుందండి. ఏదైతే మీరు రావు డబ్బులు చేతికి సమయానికి అందవు అనుకుంటున్నారో అటువంటివి కూడా చక్కగా మీ చేతికి రావటం, ఖర్చులను కూడా కాసింత ఈరోజు నియంత్రణలో ఉంచుకోవటం మీకు చక్కగా మీ చేతిలో డబ్బులు కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఏదైతే అవసరమో ఆ ఖర్చులను మాత్రమే ఈరోజు మీరు పెట్టుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. కుటుంబంలో కూడా సఖ్యత అనేది బాగుంటుంది. మీ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దానికి కట్టుబడి కుటుంబ సభ్యులంతా ఉండటం, మీ యొక్క పెద్దలు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ వారి ఆశీర్వాదాలు
అవకాశాలు మీకు ఉండటం మిమ్మల్ని మరింత విజయాల బాటలో అయితే ఈరోజు నడిపించబోతున్నాయి. ప్రతి పని కూడా మీరు అనుకూలంగా చేయటమే కాకుండా మీరు సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోవటం వల్ల, అన్ని విషయాలలో కూడా ఒక బాధ్యతతో వెళ్ళటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కానీ, ఒక స్థానాన్ని కానీ మీరు సంపాదించుకోగలుగుతారండి. ఆ పలానా మనిషి అంటే కరెక్ట్‌గా ఆ పనులనైతే వారు చేయగలుగుతారు, ఆ సమయానికి పూర్తి చేయగలిగారు అనే ఒక గుర్తింపును మీరు ఈరోజు పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరూ కూడా విసుగును కానీ, చికాకును కానీ మనసులోకి రానివ్వకుండా చిన్న చిన్న మానసిక సమస్యలైతే ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీ మనస్సు నుంచి పక్కన పెట్టి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనుల మీద మీరు ధ్యాస పెట్టి వెళ్ళటం వల్ల మీరు మరింతగా ఈరోజు లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ పనులను పక్కకు దోవ పట్టించాలని కానీ, మిమ్మల్ని మీ పనుల పట్ల ఆసక్తిని తగ్గించే విధంగా కానీ, ఏదో ఒకటి చెయ్యాలని చూసేవారు కూడా మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రశాంతంగా ఆలోచించి మీరు తీసుకోగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, తొందరపడి ఏదైనా పనులు చేయటం కానీ ఈరోజు మీరు చెయ్యరు. ప్రతి నిర్ణయాన్ని తీసుకునే ముందు ఈ పని చేయటం వల్ల ఏ విధంగా మనకి విషయం అనేది జరుగుతుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలము, ఎవరిని నొప్పించకుండా ఏ విధంగా మన పనులను పూర్తి చేసుకోగలం అనే ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో ఆ విద్య పట్ల శ్రద్ధాశక్తులనైతే ఎక్కువగా మీరు కనబరచవలసి ఉంటుంది. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతోనూ, మీ గురువుల యొక్క సహకారంతోనూ మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీరు పనిచేసే కార్యాలయంలో ఉండబోతుందండి. అయితే కాసింత శ్రమ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం కానీ, ప్రమోషన్ల కోసం కానీ, ఉన్నత పదవులు ఏవైతే ఉన్నాయో ఆశించి ఏదైనా కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా మీరు ఆ దిశగా మీరు మీ యొక్క పనులను మొదలు పెడితే మీకు విజయం లభించే అవకాశం కూడా ఈరోజు ఉంటుందండి. అంటే మీకు అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఈరోజు. అందువలన మీరు ఆ దిశగా ఏదైనా ప్రయత్నిస్తే మీకు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నిరుద్యోగులకు కూడా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడిదారులు కానీ, విదేశీ వ్యాపారం చేసేవారు కానీ ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడులు మరింత లాభాన్ని చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు మరింత లాభపడే విధంగా మీ యొక్క పెట్టుబడులు ఉండటమే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారం చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారంలో చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. చక్కటి మార్కెటింగ్ మెలకువలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారం చేసుకునేవారు వారి వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపారాన్ని మరింత మెరుగ్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి వారు పనిచేసే కార్యాలయంలో పనిభారం ఉన్నప్పటికీ కూడా చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో వేతనాన్ని పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో మీ వ్యాపారంలో మీరు
పోటీ పెట్టుకుని మరి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా వెనుకంజ వేసే అవకాశం లేదు. అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు వెళ్ళి విజయాలను అయితే సాధించడానికి, ఇంకా వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మీరు అనేక ఆలోచనలను అయితే చేయగలుగుతారు. దానికి మీ కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ సహాయం చేయటం కానీ, మీరే ముందుకు వెళ్ళి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. చక్కగా లాభాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా మీరు కోరుకున్న విధంగా వారు మీరు చేసే ప్రతి పనికి కూడా చక్కటి ప్రోత్సాహాన్ని ఇవ్వటం, చక్కగా మెలకువలను చెప్పడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన రోజుగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేస్తున్నారో రాజకీయ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకుని అందరికీ ఉపయోగపడేలాగా మీరు ప్రతి పనిని చేయటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ ఏదైనా స్థిర చరాస్తుల విషయాలలో కానీ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావడం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా సవరణలు జరగడం కానీ, మీకు చక్కగా సంతోషాన్ని ఇచ్చే వార్తలు వినడం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. ప్రతి పనిలో కూడా మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విధమైన మార్పునైతే మీరు చూడగలుగుతారు. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు ముదురు ఆకుపచ్చ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటానికి గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.